అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ కొత్త హాలీవుడ్ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అంటే ఈ అవతార్ సినిమా పేరు వినని వాళ్ళు లేదా సినిమా చూడని వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు అనుకుంటున్నాను, నా ప్రకారం, నా ఉద్దేశంలో. ఎందుకంటే 2009లో మొదటిసారి వచ్చింది అవతార్ పార్ట్ 1. జేమ్స్ క్యామరన్ అద్భుతం అది. అప్పుడు 2009లో ఆ సినిమా వచ్చిన కలెక్షన్స్ ఇప్పటికీ నంబర్ 1 సినిమాగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ సినిమా కలెక్షన్స్ ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. మన ఇండియన్ సంస్కృతి నేమ్ అవతార్, అంటే మన రామావతారం, కృష్ణ అవతారం లాగా అవతార్ అని పెట్టి మన రాముడు, కృష్ణుడు, నీలిమేఘ శ్యామ ఆ కలర్ ఇచ్చి అలా చేశారు అది 2009లో. ఆ తర్వాత 13 ఏళ్ళు పట్టింది సెకండ్ పార్ట్ రావడానికి. ఏది వే ఆఫ్ వాటర్ అనేసి 2022లో వచ్చింది, 3 ఏళ్ల క్రితం. ఆ సినిమా కూడా బాగా ఆడింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్లకు 2025లో డిసెంబర్ 19న ఈ ఫైర్ అండ్ యాష్ వచ్చింది, ఈ 3వ భాగం. ఇంకా 2 భాగాలు వచ్చే ఉన్నాయి ఫ్యూచర్లో. ప్రతి 2 ఏళ్ళకు ఒకటి వస్తుంది అనమాట. సో సినిమా ఆల్రెడీ 1 and 2 చూసిన వాళ్ళకి స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం, అంటే మనకు అవతార్ పార్ట్ 1లో ఏముంది, మామూలుగా మనకు హాలీవుడ్ సినిమాల్లో ఏంటి, గ్రహాంతర వాసులు భూమి మీదకి దాడికి వస్తే మనుషులు ఎలా ఫైట్ చేశారు, లేదా మన అవెంజర్స్ ఎలా ఫైట్ చేశారు, ఇలాంటి కథలు మనకు తెలుసు. కానీ ఈ అవతార్లో ఏం చేశాడు డైరెక్టరు, మనుషులే ఇతర గ్రహాల్లోకి వెళ్ళి గ్రహాంతర వాసుల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఈ అవతార్ కాన్సెప్ట్. అంటే ఇది ఫ్యూచర్లో జరుగుతున్నట్టు చూపిస్తారు. 2150 సంవత్సరాలు జరుగుతున్న కథలాగా చూపిస్తారు. భూమి అంతరించిపోతుంది, సో వాళ్ళకి బతకడానికి ఇంకొక గ్రహం కావాలి, లేదా అక్కడ ఒక ఏదో మినరల్ దొరుకుతుంది, అలా సంథింగ్. అలా పార్ట్ 1లో అది పెట్టారు. పార్ట్ 1లో అంటే వాళ్ళ మనిషే అవతార్ లాగా మారి మనుషులతో యుద్ధం చేయడమే అవతార్ పార్ట్ 1. అది మొదటిసారి చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. అది ఆ వింత వింత జంతువులు, ఆకారాలు, ఆ ఫైట్లు, ఇంకా ఎందుకు లేదు దాని గురించి చెప్పడం. అంత మోషన్ క్యాప్చర్ పిక్చర్ ఇది, ప్లస్ లైవ్ యాక్షన్ 2 మిక్స్ చేసి ఉంటుంది అవతార్ 1. ఇక అవతార్ 2కి వచ్చేసరికి వే ఆఫ్ వాటర్. ఇప్పుడు మనుషులు మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా కొంతమంది అవతార్ లాగా మారి విలన్స్ హీరోలతో పోరాడి హీరోలు తలదాచుకోవడానికి వాటర్లో ఉండే ఇంకొక తెగ దగ్గరికి వెళ్ళడము. ఆ ప్రాసెస్లో హీరోయిన్కి మధ్యన వాళ్ళకి పిల్లలు పుట్టడము, 3 పిల్లలు, ఇంకొక పిల్లోడిని ఏమంటారు మనుషుల పిల్లోడిని దత్తత తీసుకోవడము, ఇంకొక వేరే వాళ్ళ అమ్మాయిని దత్తత తీసుకోవడము. 5 మంది పిల్లలతో ఉన్న దాంట్లో పెద్ద కొడుకు చనిపోవడంతో సెకండ్ పార్ట్ ఎండ్ అవుతుంది మనకి వే ఆఫ్ వాటర్. సో ఈ ఫైర్ అండ్ యాష్ 3వ పార్ట్ ఎక్కడైతే సెకండ్ పార్ట్ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో చూస్తే సినిమా పెద్ద సినిమా, 3.5 గంటల సినిమా, చాలా లెందీ సినిమా. అంటే కథ కనెక్ట్ అవుతే చూడొచ్చు, ఆ విజువల్ వండర్ని చూడొచ్చు. సో ఎక్కడైతే అది ఈసారి ఏం చేశారంటే కొత్త తెగని తీసుకొచ్చారు, ఫైర్ అండ్ యాష్ అని. అంటే ఇప్పుడు ఇంతవరకు మనుషులకి వీళ్ళకి ఉన్న యుద్ధం మధ్యన వీళ్ళకే కొత్త జాతిని పెట్టి ఫైర్ అండ్ యాష్ అని ఒక లేడీ వీళ్ళని పెట్టి, ఆమె కూడా వీళ్ళ జాతిని, మన హీరో జాతిని ఒప్పుకోదు, వాళ్ళ దేవతను ఒప్పుకోదు. ఇవన్నీ మన ఇండియన్ నుంచే తీసుకున్నవి. కాంతారలాగా కొన్ని సీన్లు కనిపిస్తాయి, దేవత వాళ్ళకి వచ్చి పూనడం, ఇలాంటివన్నీ. సో వీళ్ళకి పడదు. సో వీళ్ళు ఈ ఫైర్ అండ్ యాష్ తెగ మనుషులతో కలిసి వీళ్ళ మీద ఫైట్ చేయడం అనేది ఫైర్ అండ్ యాష్ సినిమా. బట్ ఏమంటే దీంట్లో ఎక్కువగా పిల్లల మీదే ఉంది. ఆ మనిషి పిల్లవాడు ఎవరైతే స్పైడర్ అనే పేరు ఉందో అతనిది కొద్దిగా ఎక్కువ ఉంది. ప్లస్ వీళ్ళకి కూతురు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కొద్దిగా దివ్యశక్తులు ఉంటాయి, దేవత శక్తులు ఉంటాయి. ఆ అమ్మాయి స్టోరీ వీళ్ళిద్దరిది. ప్లస్ వీళ్ళ అబ్బాయి, మొదటి అబ్బాయి చనిపోయాడు కదా, రెండో అబ్బాయి హీరోగా ఎమర్జ్ కావడము. ఈ ప్రాసెస్లో ఈ ముగ్గురిది ఎక్కువ ఉంది. ఇంకొక చిన్న పిల్ల ఉంది, ఆ పిల్లదేం పెద్దగా లేదు. కానీ ఇక విలను హీరో కలిసి పిల్లల్ని కాపాడుకుంటారు ఈ ఫైర్ అండ్ యాష్ గ్యాంగ్ నుంచి. ఆ ఎపిసోడ్ అంతా గంట, అంటే మొదటి ఒక 20 నిమిషాల పాటు కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ కావడానికి, కథలో మనం లీనం కావడానికి, కనెక్ట్ కావడానికి. ఆ తర్వాత ఒక అరగంట సేపు పిల్లల్ని కాపాడుకునే హీరో వీళ్ళని కలిసి ఇద్దరికి పడదు, కానీ తప్పదు. ఆ ప్రాసెస్ అంతా బాగా ఉంది. నేను తెలుగులో చూస్తే బాగా నవ్వుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంగ్లీష్లో చూస్తే కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ డైలాగ్ టు డైలాగ్ అర్థం కావాలి అంటే తెలుగులో మనకి డబ్బింగ్ చాలా బాగా ఉంటుంది. తెలుగులో కూడా అందులో హీరోకి చెప్పిన డబ్బింగ్ వాయిస్ అతనిది చాలా మంది హీరోలకు చెప్పాడు డబ్బింగ్ సినిమాలకు అతను. ఆ వాయిస్ చాలా బాగుంది అతనిది. సో అలా ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు నో కంప్లైంట్స్. కానీ సెకండ్ హాఫ్లోనే ఒక గంట పాటు కొద్దిగా డ్రామా, కొద్దిగా స్టోరీ ముందుకెళ్ళడము, ఈ కొద్దిగా ఎమోషనల్గా, అంటే తల్లికి
కొడుకును పోగొట్టుకునింది కాబట్టి హీరోయిన్ మనుషుల్ని ద్వేషించడం, ఆ మనిషి బిడ్డని పెంచినా కానీ ద్వేషించడం, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్ళారు. ఇక లాస్ట్ గంట ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళకి యుద్ధము, ఇక్కడ ఫైర్ అండ్ డాష్ జాతి మనుషులతో కలిసి ప్లస్ మన హీరో గ్యాంగ్, ఆ సన్నివేశాలు అవన్నీ ఇంకా ఏమంటే క్లైమాక్స్ ఎండ్ చేయలేదు. ఈ ఫైర్ అండ్ డాష్లో కూడా ఇంకా ఉంది, ఎందుకంటే విలను చనిపోయినట్టు చూపించలేదు, విలను తప్పించుకున్నట్టు చూపించారు. సో ఇది కంటిన్యూ అవుతుంది, ఇంకా 4 and 5 కూడా వస్తాయి ప్రతి 2 నెలలకు ఒకసారి. నాకైతే చాలా ఇష్టం ఈ అవతార్ సిరీసు. పార్ట్ 1 చూసినప్పుడు నాకు మతిపోయింది, పార్ట్ 2 కూడా కథ కంటిన్యూ అయింది, పార్ట్ 3లో ఇప్పుడు ఫైర్ అండ్ డాష్. సో ఈగర్లీ వెయిటింగ్, ఇంకా 2 పార్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా చూడండి, ఎస్పెషల్లీ పిల్లలు, ఎస్పెషల్లీ కుదిరితే 3Dలో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ అవతార్ 3. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అంతే, యానిమేషన్ ఈసారి అసలు మనుషులు కనపడలేదు, ఈసారి కొద్దిమంది కనపడ్డారు మనుషులు. లైవ్ యాక్షన్ అనేది మొత్తం ఏమంటారు మోషన్ క్యాప్చర్ పిక్చరే. అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన ఏమంటారు యాక్షన్ ఎపిసోడ్స్, చాలా బాగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది తెలుగులో చూస్తే. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో ఈ అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ఖచ్చితంగా చూడండి థియేటర్స్లో. అంటే కొద్దిగా రివ్యూ లేట్ అయింది, క్రిస్మస్ హాలిడేస్ వల్ల ట్రావెల్లో ఉండి చూశాను, వెంటనే నేను ట్రావెల్లో ఉన్నాను, ఇప్పుడు వచ్చాను. సో అందుకు కొద్దిగా రివ్యూ లేట్ అయింది. సో అది మన అవతార్ 3, జేమ్స్ క్యామరన్ ఏమంటారు వండర్ అని చెప్పాలి. ఇది కుదిరితే ఐమాక్స్ విత్ 3D చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇవి టీవీలో ఓటీటీలో చూసే సినిమాలు కాదు, ఇవి చూస్తే థియేటర్లో చూడండి, లేకపోతే మానేయండి. ఓకే, బాయ్.